హలో చెక్. ప్రభు అయిన యేసే నామంలో అందరికీ శుభాలండి. చాలా సంతోషం మీ మధ్యన ఉండటం. మరి ఇంతకుముందు నేను ఒక 2 సందర్భాల్లో రావడం జరిగింది ఇక్కడికి. మరి ప్రభు కిషోర్ గారు, బ్రదర్ అనిల్ గారు నాకు చిరకాలం నుంచి చాలా కాలంగా ఎంతో మరి ఆప్తులు వారిద్దరు కూడా. చాలా వారితో కలిసి నేను చాలా సందర్భాల్లో పని చేశాను. చాలా సంతోషం. ప్రభు కిషోర్ గారు చేసిన ఆల్బంలో కూడా నేను పాడటం, అలాగే మరి అనిల్ గారుతో కలిసి ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడం, అలాగే మరి బ్రదర్ ప్రసన్న మరి బ్రదర్ కూడా చక్కటి కళాకారులు. ప్రభు కిషోర్ గారి అన్నయ్య తమ్ముడు అన్నయ్య, చాలా సంతోషం. అలాగే మరి సిస్టర్ సుమ వచ్చిందా? సుమ ఓకే. తనతో కూడా కలిసి పాడాము. ఇద్దరు కూడా చాలా హిట్ అయింది ఆ పాట కూడా లైవ్లో. చాలా సంతోషం. అలాగే మరి తమ్ముడు సుజిత్ని ఎక్కువసార్లు నేను కలవలేదు, బహుశా 1-2 సార్లు కలిసినట్టున్నాను, అంతేనా? ఇదే ఫస్ట్ టైం కలవటం. సో మంచి సంగీతం. నేను యూట్యూబ్లో పాటలు కూడా మీరు చాలా చక్కగా పాడుతున్నారు యూత్ ఇక్కడ, చాలా సంతోషం. మరి అలాగే వేదిక పైన కూర్చున్నట్టు ఆశీలైనటువంటి పెద్దలు ఉన్నారు, నడిపిస్తున్న అయ్యగారు విజయానంద్ గారు, మరి స్థానిక కాపరి గారు అయ్యగారు, అలాగే ముఖ్య ప్రసంగికులు స్థానిక కాపరి గారు, వారికి నా యొక్క పౌలయ్య గారు, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే బ్రదర్ రమేష్ బ్రదర్, వీరందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తున్నానండి. చాలా సంతోషం. మరి పాటలతో పాటు నా సాక్ష్యం కూడా పంచుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడటం అనేది చాలా అరుదు, చాలా తక్కువే మాట్లాడేది నేను. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా నా మాట క్లియర్గా ఉందండి, అర్థమవుతుంది కదా, క్లారిటీ ఉంది కదా? ఓకే. అంటే హాల్ కదా, కొంచెం రీ సౌండ్ ఉంటుంది, బట్ అయినా సౌండ్ ఆపరేటర్ గారు చక్కగా ఆపరేట్ చేస్తున్నారు. ఆయన మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఈవెన్ యూట్యూబ్లో కూడా నేను చూశాను, మంచి స్ట్రీమింగ్. బ్రదర్ అభినందనలు చక్కగా చేస్తున్నారు, చాలా క్లారిటీ ఉంది. అయితే నా సాక్ష్యం, నేను ఎక్కువ మాట్లాడేది చాలా తక్కువ అండి, తక్కువే మాట్లాడతాను. నాకు ఎందుకంటే పబ్లిక్ని మాట్లాడటం నా భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా భయస్తుండి, పాడటానికి కూడా భయమే యాక్చువల్ చెప్పాలంటే. ఇంతకాలంగా పాడుతున్నా ఆ భయం పోలేదు. సో పాడటం అంటే, స్టూడియోలో పాడటం అంటే వేరు, 4 గోడల మధ్యన మనం పాడతాం కదా, ఎవరు ఉండరు, ఒక సౌండ్ ఇంజనీర్ ఉంటాడు, మనకు కావలసినట్టు మనం ఎన్నిసార్లైనా పాడతాం, ఎవరు ఉండరు కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే మనుషులు అన్నా కెమెరా అన్నా నాకు చాలా భయం అనిపిస్తూ ఉంటుంది. ఇలా కెమెరాలు చూస్తే భయం, నాకు చాలా భయం అనిపిస్తుంది. బట్ ఏదైనా ఇన్ని భయాలున్నా, ఎన్నో లోపాలున్నా దేవుడు వాడుకుంటున్నాడు, దేవుని కృప కదండి. అందులో మన గొప్పతనం ఏమీ లేదు, మనం చేసేది ఏం లేదు. సో దేవుడు అట్లాగా వాడుకుంటున్నాడు. మరి ఆల్రెడీ నేను ఎక్కువ మాట్లాడిన సాక్ష్యం 1-2 సార్లు నేను పంచుకున్నట్టు నాకు గుర్తుంది. అయితే నేను మధ్యలో నా సాక్ష్యం చెప్తుంటాను, ఒక్కొక్క పాట పాడి అట్లా కొంచెం చెప్తా ఉంటాను. నాకు మరి ఇచ్చిన సమయం కూడా ఎంతో తెలీదు. బ్రదర్స్ అయ్యగారు నడిపిస్తుంది, 30 minutes అన్నారు. ఓకే, తప్పకుండా అండి, సమయాన్ని పాటించడానికి ప్రయత్నిస్తాను మ్యాక్సిమం. నేను ఎక్కువ సమయం కూడా తీసుకోనులేండి. ముందు ఒక పాట పాడదాం, ఒక మంచి పాట ఒకటి పాడాలని ఆశపడుతున్నాను. బ్రదర్ ఒకటి సజెస్ట్ చేశారు, ఎంతండి, ఏమైనరా? హల్లెలూయా. మరి నా గొంతు కూడా కొంచెం ఇబ్బంది పెడుతుందండి ఈరోజు, ఒక 2 రోజులుగా బాధపడుతున్నాను. ఏమైనా చేద్దామా, ఇవ్వండి. వివరింప నా తరమా
యుగములకు ఆ ప్రేమ విలువైనది, ఆ ప్రేమ ఘనమైనది. వివరింపనా తరమా నా యేసు ప్రేమను, వివరింపనా తరమా నా యేసు ప్రేమను. మారనిది నా యేసు ప్రేమ తరతరములకు, విడువనిది నా యేసు కృప యుగ యుగములకు. మనుషుల ప్రేమ స్వార్థం నిండినది, నా యేసు ప్రేమ నాకై తన ప్రాణమిచ్చినది. మనుషుల ప్రేమ స్వార్థం నిండినది, నా యేసు ప్రేమ నాకై తన ప్రాణమిచ్చినది. హెచ్చు తగ్గులు లేనిదా ప్రేమ, కులమతాలు చూడనిదా ప్రేమ. ఆ ప్రేమ విలువైనది, ఆ ప్రేమ ఘనమైనది. వివరింపనా తరమా నా యేసు ప్రేమను, వివరింపనా తరమా నా యేసు ప్రేమను. అవసరాలు తీర్చే ప్రేమ, కన్నీరు తుడిచే ప్రేమ, నా యేసు చూపిన ప్రేమ అంతులేనిది, అవధులు లేనిది. నీ అవసరాలు తీర్చే ప్రేమ, కన్నీరు తుడిచే ప్రేమ, నా యేసు చూపిన ప్రేమ అంతులేనిది, అవధులు లేనిది. నీ స్థితిగతులను మార్చే ప్రేమ, నిన్ను క్షమించి రక్షించేది ఆ ప్రేమ. ఆ ప్రేమ విలువైనది, ఆ ప్రేమ ఘనమైనది. వివరింపనా తరమా నా యేసు ప్రేమను, వివరింపనా తరమా నా
విడువనిది నా యేసు కృప యుగ యుగములకు. ఆ ప్రేమ విలువైనది, ఆ ప్రేమ ఘనమైనది, ఆ ప్రేమ విలువైనది, ఆ ప్రేమ ఘనమైనది. వివరింపనాతరమా నా యేసు ప్రేమను, వివరింపనాతరమా నా యేసు ప్రేమను, నా యేసు ప్రేమను, నా యేసు ప్రేమను, నా యేసు ప్రేమను వివరింపనాతరమా నా యేసు ప్రేమను, నా యేసు ప్రేమను. మరి యేసయ్య కృప, యేసయ్య ప్రేమ. హలో చెక్. మరి ఆయన కృప, ఆయన ప్రేమ తరతరాలు ఉండే ప్రేమ అండి. అది నిజం, అది ఇది మాత్రం నిజం. ఎందుకంటే మనం అనుకుంటాం ఒక్కొక్కసారి మనకి ఇక్కడే ఫలితం చూస్తూ ఉంటాం భూమి మీదే కదా. ఎందుకంటే మా తాతగారు బెంజమిన్ పాస్టర్ గారు, ఆయన కృష్ణా డిస్టిక్ నుండి సైకిల్ మీదే, అప్పుడు సేవ అంటే సైకిల్సే, ఇప్పుడులా కారులు లేవు కదా. కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చారు మా తాతగారు యాక్చువల్గా విశాఖపట్నం సేవ చేయడానికి. ఆయన అప్పుడు పంచికట్టు, సైకిలు ఇలా ఉండేది అప్పట్లో. ఆయన చేసిన సేవ చాలా గొప్ప సేవ. ఎందుకంటే నా చిన్నప్పుడు చాలా సందర్భాలు చాలామంది చెప్పేవారు, ఆయన మనవడుగా నన్ను చాలా గొప్పగా చూసేవారు ఆ టైంలోనే, బెంజమిన్ పాస్టర్ గారు మనవడు అని చెప్పి. అంటే ఆయన చేసిన సేవ గురించి వినటమే. నాకు సంవత్సరం ఉన్నప్పుడు ఆయన ప్రభు సన్నిధి చేరారు. అయితే ఆయన సేవ గురించి అప్పట్లో చెప్పేవారు. బహుశా నేను అనుకుంటాను ఆయన చేసిన సేవను బట్టి దీవెనలు నేను ఈరోజు దేవుని వాడబడుతున్నానంటే ఆ కృప, చెప్పాను కదా ఈ పాటలో ఉన్నట్టే యుగ యుగంలో తరతరములు ఉంటుంది కదా. మన పిల్లలు జనరేషన్స్ అన్నీ కూడా దేవుని కృప అట్లా ఉంటుంది కదా, ఆ దీవెనలు అట్లా ఉంటాయి. సో బహుశా నేను అదే అనుకుంటాను, దేవుని కృప అట్లా ఉంది, దేవుని అత్యధిక కృప ఉందని అనుకుంటున్నాను. అంతకంటే ఇంకేం కాదు. నేను చేసేదైతే ఏమీ లేదు, దేవుని కృప ఉంది, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కదండి. ఈరోజు మనం అందరం సజీవులుగా ఉన్నాం కదా, చాలామంది లేరు. కోవిడ్ వచ్చిన టైంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలామంది వెళ్ళిపోయారు. మరి అయినా మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. అంటే దేవుని కోసం మనం ఇంకా చేయాల్సింది ఉందనేది అక్కడ అర్థమవుతుంది మనకి కదా. దేవుని కోసం ఇంకా బ్రతకాలి, ఇంకా సరి చేసుకోవాలి జీవితం. బహుశా చాలామంది మంచోళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఎందుకు అనుకుంటున్నారు మీరు? చాలామంది చాలా గొప్ప సేవ చేస్తున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంటే దేవుడు హ్యాపీ వాళ్ళ జీవితాన్ని బట్టి, వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఇంకా చాలు అనుకున్నాడేమో దేవుడు. అయితే మనకి ఇంకా దేవుడు టైం ఇచ్చాడంటే ఏంటి అర్థం? ఇంకా మనం ఏం చేయాల్సింది ఏదో ఉంది, సరి చేసుకోవాల్సింది ఇంకా జీవితంలో ఉందని అది అర్థం. సో చాలా మరి ఆ విధంగా రావటం, వైజాగ్లో నేను పుట్టి పెరగటం, అక్కడే నా చదువు, మరి చిన్నప్పటి నుంచి సంగీతం ఎన్వైర్న్మెంట్ నాకు ఉండేది. అలా నేను సేవ, మా నాన్నగారు టీచర్, డాడీ మమ్మీ కూడా టీచర్స్. మరి ఆ రకంగా నేను చిన్నప్పటి నుంచి సంగీతం వినటం, పాడటం కంటే నేను హార్మోనియం వాయించేవాడిని చిన్నప్పటి నుంచి. ఆ విధంగా సంగీతంతో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఏర్పడింది. ఆ రకంగా చిన్నప్పటి నుంచి ఎక్కువ బాలు గారి పాటలు, సినిమా పట్ల ఎక్కువ వినేవాడిని నేను. దాన్ని బట్టి మరి ఏమో సంగీతం పట్ల చాలా ఆకర్షితుడయ్యాను. అయితే ఒక్కొక్కసారి మనం అనుకుంటాం మనకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి, దేవుని ప్లాన్స్ ఒక రకంగా ఉంటాయి కదా. మనకి ఏవేవో ఉంటాయి ప్లాన్స్. సమ్ టైమ్స్ ఏంటంటే దేవుడు ప్రణాళికను కూడా మనం పక్క వెళ్ళిపోతూ ఉంటాం. ఏంటో మనం గ్రహించలేం దేవుని ప్రణాళిక మన జీవితంలో ఏముందో.
సో మన ఓన్ ప్లాన్స్ ఉంటాయి. అలాగే నేను నా ఓన్ ప్లాన్స్ బట్టే ముందుకెళ్ళాను. సినిమాల్లో పాడాలని ఆశపడ్డాను, వెళ్ళాను. మరి అయినా దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున నన్ను పట్టుకున్నాడు. అంతేకాని నేను ప్రత్యేకంగా వెళ్ళింది ఇంకా దేవుడే పట్టుకున్నాడు అంటాను నేనైతే. నేను దేవుడిని పట్టుకోవడం కాదు, దేవుడే నన్ను పట్టుకొని వాడుకుంటున్నాడు. అదే నా భావన అయితే. మరి దేవుని కృప నేను కాపాడుకున్నంత కాలం వాడబడతాం కదండి. ఎవరివైనా అంతే, నేనే కదా, ఎవరివైనా అంతే. కృప గురించి మాట్లాడుతుంటే మరొక పాట ఏమైనా కృప గురించి పాడాలనిపిస్తుంది. ఏం పాడను? నీ కృప లేని క్షణం. ఓకేనా? యా దట్ ఈస్ ఏ షాట్. ఈ పాట మరి ఎవరికైనా వచ్చా? కృపలేని క్షణం, నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణం, నేను ఊహించలేని యేసయ్య. ఎందుకంటేనంటే దేవుని దయ చాలా అవసరం మనిషికి కదా. దేవుని దయ, మనుషుల దయ. మనం ఏంటంటే ఈ దేవుని దయ, మనుషుల దయలోనే మనం వర్ధిల్లాలి ఎప్పుడైనా సరే కదా. సో ఈ రెండు అవసరం. ఆ రెండింటి గురించి చెప్తాను ఒకసారి మళ్ళీ. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము, ఊహించలేను యేసయ్యా.
మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. ఓ మహిమను విడచి మదిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమతో నుండా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము ఊహించలేను యేసయ్యా. యేసయ్యా 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 నీ కృప నాకు చాలయ్యా,
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా 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 నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మరి చక్కగా రాశారు ఈ పాట, చాలా అద్భుతమైన లిరిక్స్. ఆయన కృప, ఆయన దయ నిజంగా మనం ఊహించలేం కదండి. ఆయన కృపని, ఆయన దయను మనం ఊహించలేం అసలు నిజంగానే. ఎందుకంటే మనకి ఇందాక చెప్పాను కదా, మనుషుల దయ, దేవుని దయ, ఈ రెండు మనుషులకు మనకి అవసరం. నేను ఇంతవరకు ఎవరిని కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా పాడించమని ఎప్పుడు అడగలేదు నేను. నన్ను మొదటగా ఎంకరేజ్ చేసింది ఆశీర్వాద్ లోక్ గారు. తెలుసా ఆయన మీకు? ఏదైనా ఉద్యోగం ఉండాలిగా కదా, తినాలి, భోజనం చేయాలి, ఎక్కడైనా ఉండడానికి ఒక నీడ అవసరం, అవన్నీ చేయాలంటే మనకి డబ్బులు అవసరం కదా. మాటికి పేరెంట్స్ని అడగలేం. సో అందుకే మరి నేను ఒక ఉద్యోగం చూసుకున్నాను హైదరాబాద్లో. అలా నా లైఫ్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఒక పక్కన ఆ టైంకి నేను ఫ్రెండ్ ఆల్బంలో పాడేశాను. ఆ టైంకి తర్వాత మనకు కోరిక ఉంటుంది సినిమాల్లో పాడాలి అని. ఇక్కడ ఎంతమందికి ఉంది ఆశ అసలు పాడాలి, పాట సింగర్ అవ్వాలని ఎంతమందికి ఉంది ఎవరికైనా? ఎవరు లేరా? అంతే, ఒకరే ఇద్దరే ఉన్నారు, అంతేనా? అంటే చాలామందికి ఏంటంటే భయం ఉంటుంది, పాడగలమా లేదా, మన గొంతు బాగుందా లేదా అన్నది ఫస్ట్ అది కదా. కానీ అన్ని గొంతులు బాగుంటాయి, ఎందుకంటే సింగింగ్కి పనికిరాని గొంతు అంటూ ఏమీ లేదు కదండి. మన గొంతులు ప్రతి గొంతు పని చేస్తుంది. చెప్పాలంటే నా గొంతులో ఎన్నో లోపాలు నాకు తెలుసు. నాకు ఎక్కువ లో నోట్స్ పాడలేను, మరీ హైకి వెళ్ళి పాడలేను, ఎక్కువ సస్టైన్ చేయలేను. కానీ ఏంటంటే మనకి అనుభవం మీద పాడగా ఏమవుతాయి అంటే మన గొంతు గురించి మనకు బాగా అర్థం అవుద్ది కదా. అర్థమైనప్పుడు మనం దాన్ని ఆ లోపాలను కవర్ చేసుకుని పాడతాం, అంతే, అంతకంటే ఇంకేం కాదు. లోపాలు అందరి గొంతులో ఉంటాయి, అవి మనం అధిగమిస్తూ ఉండాలి. పాడతా అనుభవం వస్తా కొద్దీ ఎవరైనా పెద్దవాళ్ళు సూచనలు తీసుకొని ముందుకెళ్తూ ఉండాలి. మరి ఆ రకంగా నేను పాడటం స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, మనుషుల దయ, దేవుని దయ అని. అదే మనం దేవుని దయ అవసరం, చాలా అవసరం మనకి. దేవుని కృప ఉండాలి, అలాగే మనుషుల దయ కూడా మనం సంపాదించుకోగలగాలి. అది ఎలా సాధ్యం అవుతుంది? మనుషుల దయ మనం అందరూ మన మనుషులతో మంచిగా వ్యవహరించాలి కదా. హ్యూమన్ రిలేషన్స్ అంటాం కదా మనం. అది చక్కగా నేను చెప్పేది అర్థమవుతుందిగా మీకు? అవి మనం చక్కగా మెయింటైన్ చేయగలగాలి. అందరితో మంచి కమ్యూనికేషన్, మర్యాదగా, తగ్గింపుతో ఉండాలన్నమాట. అది చాలా ముఖ్యం అది కదా. తగ్గింపు అనేది మనకి యేసయ్య నేర్పించాడు దేవుడే మనకి. యేసయ్య తగ్గింపు అనేది, తగ్గింపు, సహనం, ఇవన్నీ కూడా కదా. అవన్నీ మనము అలవర్చుకోవాలి జీవితంలో. ఓకే, వండర్ఫుల్. మరి యేసయ్య ప్రేమను గురించి ఒక పాట పాడాలని ఆశపడుతున్నాను. యేసయ్య ప్రేమను గురించి అంటే నాకు ఆ పాట గుర్తొస్తుంది, కంటి పాపను, అదొకటి, నన్ను ఎంతగా ప్రేమించిద్దు. ఓకే, ఆ పాట మీకు తెలుసా? కంటి పాపను ఎంతమంది తెలుసు? ఓకే, ఎక్కడుందా లిరిక్స్? అది డి షార్ప్ ఇద్దాం, డి షార్ప్ లేదా డి ఇచ్చేద్దామా? ఓకే.
మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు, దీర్ఘకాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు. ఇది ఎవరు చూపించని ప్రేమ, ఇది లాభం ఆశించని ప్రేమ, ఇది ఎవరు ఎడబాపని ప్రేమ, ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ. కంటి పాపను కాయురెప్పలా నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాపను కాయురెప్పలా కాచెడి మాయ్యా. తంబములేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు, నిర్మలమైన నిస్వార్థ ప్రేమను మాపై కనుపరచినావు. ఇది ఎవరు చూపించని ప్రేమ, ఇది లాభం ఆశించని ప్రేమ, ఇది ఎవరు ఎడబాపని ప్రేమ, ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ. కంటి పాపను కాయురెప్పలా నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకు అమ్మలా సాకెడి మాయ్యా. నీవేగా నీడగా తోడుగా, నీతోనే నేనును జీవింతు, నీకన్నా మిన్నగా ఎవరయ్యా, నాకు నీవే చాలయ్యా, నాకు నీవే చాలయ్యా. కంటి పాపను కాయురెప్పలా నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకు అమ్మలా సాకెడి మాయ్యా, నన్ను సాకెడి మాయ్యా, నన్ను సాకెడి మాయ్యా.
ఎంత మంచి కంపోజిషన్ కదండి. క్రిస్టఫర్ గారు, జేకే క్రిస్టఫర్ గారు ఎంత చక్కగా చేశారు ఈ పాట. ఆయన కంపోజిషన్స్లో నాకు బాగా నచ్చిన పాట ఇది. మరి ఇలాంటి అంటే ఇది ఎక్కడో రేర్గా వింటాం ఇలాంటి కంపోజిషన్స్. చాలా రేర్ ఈ కంపోజిషన్ కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది లిరికల్గా కూడా. మణిప్రకాష్ గారు, మనం ఒక పాట విన్నప్పుడు మనం డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలండి, ఎవరు రాశారు, అది చాలా ఇంపార్టెంట్. మరి మీరు డైరీలో రాసినప్పుడు రాస్తారా ఎప్పుడైనా పాట ఎవరు రాశారు, ఎవరు కంపోజ్ చేశారు, ఎవరు ఒరిజినల్గా పాడారు, చాలా అవసరం ఇది కూడా. మరి హ్యాట్స్ ఆఫ్ జేకే క్రిస్టఫర్ గారికి. చాలా ఎన్నిసార్లు పాడినా ఈ పాట ఈరోజు కూడా ఫ్రెష్గా ఉంది. మరి ఎప్పుడు వచ్చిందో పాట తెలియదు కానీ నాకు. బేసిక్సా ఫీలింగ్స్ అనే ఆల్బమ్. కానీ ఆ కాలం ఆ టైం బాగుండేది కదా, క్యాసెట్స్, సీడీస్. ఇప్పుడు అంత సంగీతం మారిపోయింది. యూట్యూబ్ వచ్చిన తర్వాత మొత్తం అంతా ఎవరు కూడా శ్రద్ధగా వినేవాళ్ళు కూడా తగ్గిపోయారు ఈ రోజుల్లో. ఒక పాట ఎప్పుడైనా మనకి అర్థం అవ్వాలంటే కొంచెం టైం పెట్టాలి ఆ పాట మీద కదా. అందుకే బహుశా ఇలాంటి పాటలు రావట్లేదు. అంత స్పీడ్ లేకపోతే అంత బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ ఎక్కువ వస్తున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ బాగుంది పరిస్థితి కదండి, ఇప్పుడు మంచి పాటలు వస్తున్నాయి. చక్కటి కంపోజర్స్ ఉన్నారు. చాలామంది యంగ్ పీపుల్, యూత్ కూడా వస్తున్నారు చక్కగా మ్యూజిక్ చేసేవాళ్ళు. చాలా సంతోషం. ఒకప్పుడు అంతమంది లేరు. నేను పాడే టైంలో ఎక్కడో రేర్గా కీబోర్డ్ ప్లేయర్సే ఉండేవారు కదా, ఎక్కడ కూడా ఎవరో తక్కువ మంది. అప్పుడు ఆశీర్వాద్ గారే మాకు తెలుసు, అద్భుతమైన ప్లేయర్ ఆయన. లైవ్లో కూడా చాలా బాగుంటుంది ఆయన ప్లే. మంచి టీం ఉండేవారు అప్పుడు మాకు. అప్పుడు చాలా తక్కువ. ఇప్పుడు చాలామంది చిన్న పిల్లలు కూడా చక్కగా కీబోర్డ్స్, అసలు కీబోర్డ్ ఎవరికి ఉండేది కదా ఆ టైంలో. కీబోర్డ్ కొనుక్కోవటమే చాలా కష్టం. ఇప్పుడు కీబోర్డ్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. మంచి ఆ కంప్యూటర్స్ అన్నీ ఏంటివి, మీరు పెట్టలేదా ల్యాప్టాప్, అవి చాలామంది అవన్నీ మొత్తం ఎక్విప్డ్గా వస్తున్నారు. చాలా సంతోషం. సో అట్లాగా నా ప్రయాణం సాగిందండి. మరి చాలా ఇబ్బందులు పడ్డాను హైదరాబాద్కి వెళ్ళిన కొత్తలో. కేవలం దేవుని కృప అంతే, నేను అదొక్కటి చెప్పగలను. దేవుడు అట్లా నన్ను నడిపిస్తూ వచ్చాడు. చాలా మంచి పాటలు పాడే అవకాశం వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే నాకు వచ్చిన పాటలు అలాంటివి ఉన్నాయండి, చాలా మంచి పాటలు. అది నా క్రెడిట్ అయితే అందులో ఏమీ లేదు నిజం చెప్పాలంటే. మనకేంటంటే మనకు మామూలుగా ఏమవుతుంది, సింగరు ఇప్పుడు మనకి విజువల్స్ యూట్యూబ్ అన్నీ వచ్చాక సింగర్ కనిపిస్తూ ఉంటాడు కదా స్క్రీన్ మీద. సో అందరికీ సింగర్ తెలుస్తారు అందరికీ. కానీ దాని వెనకాతలు ఉండే ఆ మ్యూజిక్ కంపోజర్స్ కానీ రాసిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా తెర వెనక ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కనిపించారు. కాబట్టి వాళ్ళ గురించి మీకు చాలామంది తెలియదు. ఓన్లీ సింగర్ కనిపిస్తాడు కాబట్టి సింగర్కి క్రెడిట్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. కానీ వెనకాతల అంత ఉంటుంది కదా, వెనకాతల ఎంతో ఆ పాట రాసేవాళ్ళు అద్భుతంగా. ఇప్పుడు నా బ్రతుకు దినములో ఉంది, అద్భుతమైన పాట జోయల్ కొడాలి గారు రాశారు, స్వరపరిచారు. మరి ఆయన ఎక్కడ కనిపించారా స్క్రీన్ మీద? ఎక్కడ ఉండరు ఆయన, అసలు ఆయన కనిపించడమే ఇష్టం ఉండదు ఆయనకి. ఆ ఫోటో కూడా ఆయన పెట్టుకోరు. సో అట్లాంటి వాళ్ళు చాలామంది గొప్ప వాళ్ళు ఉంటారు వెనకాతల కదండి. సో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి, మనం గుర్తించాలి. చాలామంది తెలియదు ఇప్పుడు. సో చాలా మంచి పాట. ఆ పాట కూడా పాడతాను, నా బ్రతుకు దినములు. తర్వాత పాడినా ఇప్పుడు పాడినా తర్వాత పాడతాను. ఓకే. సో నన్నెంతగా ప్రేమించితివా పాట తెలుసా మీకు ఎవరికైనా? అది పాడినా ఇప్పుడు అన్నీ స్లో అయిపోతాయా? ఇప్పుడు స్లో సాంగ్ పాడాం. ఓకే అయితే కొంత బ్రేక్ తీసుకుంటాను, నాకు కూడా అవసరం. కొంచెం గొంతు ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ సమయం నాకు ఇచ్చినప్పుడు నేను మళ్ళీ కంటిన్యూ అవుతాను. ఓకేనండి.